ఈ నా ఈ 400 సంవత్సరాలు ప్రజలకు ఏదైనా మేలు జరిగింది అనుకుంటే, మంచి జరిగింది అనుకుంటే, మీ తాలూకా జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాప అందరూ హాయిగా ఉన్నారనుకుంటే, మీ పిల్లలకి వచ్చి విద్య వైద్యం, మీకు వైద్యం, మీ పిల్లలకి విద్య ఇంతకుముందు కంటే బాగా ఉన్నది ఈ ప్రభుత్వం పనితీరు అనుకుంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి, మళ్ళీ మా గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. ఆశీర్వదించమని ఆయన పదే పదే చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఊరిక ఎందుకు మరి మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. అనొచ్చు కదా, ఇగో ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది అంటే. ఇప్పుడు నేను చెప్పిన 10 అంశాల్లో ఏది లోపం ఉంది, ఏది అందట్లేదు, ఏది చేయట్లేదు, ఇంతకు ముందు కంటే విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంక్షేమంలో కానీ, వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము, మళ్ళీ మాకు అవకాశం అంటే ఫైన్, తప్పు కాదు రాజకీయాలు. కానీ ఏమీ చేయక శూన్యాన్ని అరచేతిలో ఎక్కడి నుంచి చూపెట్టి మళ్ళీ వాళ్ళు తగుదమ్మా అంటే ముందుకు వస్తుంటే అది అమాయకులు కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన ఇక్కడ మనకి సభ జరిగింది, పార్టీ కార్యక్రమం సిద్ధం భీముల్లో వేలాది కొలుగా లక్షాది కొలుగా వచ్చారు కార్యకర్తలు, ప్రధాని. అవునా కదా చెప్పండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతారు, మన ఇరువులో జరిగింది, ఏ రకంగా వచ్చారు, ఏం మాట్లాడతారో అర్థం అవ్వదు. కాబట్టి దయచేసి అన్నీ పట్టుకొట్టుకొని ఒక కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు పూర్వపరాలతో, ఎందుకంటే కొత్త వాళ్ళు మాట్లాడితే పర్వాలే, పాత వాళ్ళు మాట్లాడినప్పుడు 14 సంవత్సరాలు వచ్చి రాష్ట్రం పరిపాలించినప్పుడు నా పరిపాలన జరిగిందని కంపారిజన్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని వేగంగా మాట్లాడడం మాత్రం అది సాంప్రదాయం కాదు, ప్రజలు దాన్ని హర్షించరు. కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక చెప్పదలుచుకుంటే కంపారిజన్ చేస్తూ చెప్పండి, దానికి సరైన వివరణ ఇస్తాం, సమాధానం చెప్తాం అని మీ ద్వారా ప్రతిపక్ష పార్టీ అని తెలుగుదేశం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇంకేం కాదు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో చెడగొట్టింది సరిపోదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనను కూడా చెడగొట్టడానికి జగన్ పన్నాగం పట్టి ఉమ్మడి రాజధానిని మళ్ళీ కొనసాగించాలనే విషయాన్ని తెరపై తెచ్చారు. ఇప్పుడే జస్ట్ నాడి వీరభద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాడి వీరభద్రరావు ఇచ్చినా, ఇంకొకరు ఇచ్చినా ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు చెప్పండి, అంత తిరుగుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంటికి వచ్చేసాము, చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించిన అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. చెప్పండి చెప్పండి. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే కొనసాగించాలని మరోసారి మాట్లాడితే ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా హైదరాబాద్ లో తిరుగుతారో చూస్తామని చెప్పి ఛాలెంజ్. ఇవన్నీ అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు అండి. ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి, మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి, అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ రావాలి, తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి.
దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించాలని కోరుతానని అన్నారు. అన్నారు సార్. నో అమరావతి అవ్వలేదు, ఇటు ఇక్కడ విశాఖపట్నం కూడా సాధ్యం కాలేదు. నేను నూటికి 100% మీరు వక్రీకి చెప్తున్నారు. అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం.